హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. నేనండి సంధ్యనండి. ఇంకా నేనైతే బాలమ్మ పండుగ చేసినా కదా, ఇది నెక్స్ట్ డే అండి. బాలమ్మ పండుగ చేసిన నెక్స్ట్ డే ఇక్కడనైతే కూర్చొని మాట్లాడుకుంటున్నారు మమ్మీ డాడీ, ఇంకా వదిన వల్ల మమ్మీ డాడీ అండి. పండుగ అయిన తర్వాతకి నెక్స్ట్ డే ఇంకా అందరూ కామన్గా ఎవరైనా మాట్లాడుకోవాల్సిందే కదా. ఇంకా పండుగ రోజు ఏమేమి జరిగిన పాజిటివ్ ఆర్ నెగిటివ్స్ కొన్ని ఉంటాయి కదండి, వచ్చిన చుట్టాలు ఏదైనా సరే. ఇంక ఇక్కడ కూర్చొని అయితే కొంచెం డిస్కస్ చేస్తున్నారు, పండుగ ఇలా జరిగింది అలా జరిగిందని. ఈ యొక్క క్లిప్ అయితే నేను యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెర్రస్ మీద బట్టలు అండి. పండుగ రోజు ఇంకా కొత్త బట్టలు అండ్ కొంచెం ఎంతకైనా ఇల్లు గందరగోళం అనేది ఉంటుంది కదా పండుగ రోజు. ఇంకా నేనైతే అన్నీ పిండేస్తుంటే మమ్మీ అయితే వచ్చిందండి. వచ్చి ఇంకా నేను పిండుతా అనేసి, మమ్మీ నన్ను పని చేయనివ్వదండి అసలుకు. మమ్మీ ఉంటే అంత పని మమ్మీ చేస్తుందండి. అంత పని మమ్మీ చేస్తుందండి, నన్నైతే మమ్మీ పని చేయనివ్వదు. ఇంక ఇవైతే వదిన వాళ్ళ బట్టలండి, అన్నయ్య వాళ్ళ ఇంకా అన్నయ్య వదిన వాళ్ళ బట్టలండి. దాని తర్వాతకైతే ఇంకా మమ్మీ వచ్చేసింది. నేను ఆల్మోస్ట్ కొన్ని అయితే పిండిన తర్వాతకైతే మమ్మీ వచ్చిందండి. మమ్మీ వచ్చిన తర్వాతకి ఇంకా ఎండలో కదండి కొంచెం నాకైతే కళ్ళు తిరిగాయి మీద, ఎందుకంటే అలవాటు లేని పని కదండి. బాడీ అనేది ఒక వెదర్కి అలవాటు అయిపోయినాక ఇంకోటి అబ్జర్వ్ చేయాలంటే అది చాలా కష్టం అయిపోతుంది కదా. నేను ఎండలో పిండేసరికి ఇంకా మమ్మీ అయితే వచ్చి నేను పిండేస్తాను, మమ్మీ పిండుతుంది. అప్పటికి ఇంకా నాకైతే కొంచెం కళ్ళు తిరిగాయండి, నా వల్ల కాలేదు. ఇంకా మా అమ్మ అయితే స్టార్ట్ చేసింది పని అయితే. ఒక పండుగ అయిన తెల్లారైతే ఎన్ని పనులు ఉంటాయండి ఇంట్లో, చాలా పనులు ఉంటాయి కదా. క్లీనింగ్స్, గిన్నెలు, బట్టలు, ఇల్లు తుడుచుకోవడాలు, డోర్ మ్యాట్స్, నిజంగా అండి చాలా వర్క్ ఉంటుంది. ఎందుకంటే పండుగ రోజు అయినా గజిబిజి అంతా నెక్స్ట్ డే అయితే చేసుకోవాల్సిందే కదా. పండుగ అయిన తెల్లారైతే అసలు ఆ పని మామూలుగా ఉండదు, బియ్యం కదండి అసలు. ఇంకా మాకు కూడా అలాగే అయిపోయింది. మార్నింగ్ లేచిన దగ్గర నుండి అయితే మాకైతే అసలు పని తీరడమే లేదు, ఒకటే పని అండి. మా మమ్మీ అయితే ఇంకా మా లక్కీ పాప బట్టలు అయితే పిండేస్తుంది, చాలా బాగా పిండేస్తుందండి. నిజంగా అంటే నువ్వు చేయొచ్చు కదా, మమ్మీతో చేపిస్తున్నావు అని క్వశ్చన్ అయితే రావచ్చు. ఏ తల్లి చేపిస్తుందండి పిల్లలతో, మీరు చెప్పండి. తెలిసినంత వరకు ఏ తల్లి కూడా చేయించదు కదా పిల్లలతో, ఎందుకంటే పాపం బిడ్డకు చాలా కష్టమవుతుంది. మళ్ళీ నేను వెళ్తే ఇద్దరు చిన్న పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, తన ఇంట్లో వర్క్ చేయాలి, పని ఉంటుందని మమ్మీ అయితే పని అంతా చేసేసి వెళ్ళిపోతుందండి. నన్ను అయితే ఆల్మోస్ట్ చేయనివ్వదు, నా వర్క్ రానివ్వదండి మా మమ్మీ అయితే. ఏ తల్లి ఎవరి మదర్లు ఎలా ఉంటారో నాకైతే తెలియదు, మా మమ్మీ అయితే నా విషయంలో ఇలాగే ఉంటుందండి. ఇంకా నేనైతే ఇది సాయంత్రం వీడియో అండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వీడియో ఇదైతే. ఈవినింగ్ అయితే మా ఇంటికి మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ టోటల్ మా నార్లగిరి వాళ్ళు అందరు వచ్చారండి. మళ్ళీ భోజనానికి అయితే మేము పిలిచాము, ఎందుకంటే మా ఫ్యామిలీలో హడావుడి ఒక్కరోజు ఉండదండి, 2 రోజులు ఉంటుంది. ఏ పండగ సెలబ్రేట్ చేసినా 2 days అయితే భోజనాలు పెడతామండి మేమైతే ఖచ్చితంగా. ఎందుకంటే మా ఫ్యామిలీ స్టార్టింగ్ నుండి ఉన్నదండి, మాది ఉమ్మడి ఫ్యామిలీ, మేమందరం ఆల్మోస్ట్ కలిసి ఉంటామండి. అందుకనేసే ఇంకా మేమైతే ఏ పండగ చేసినా కూడా అందరం 2 days కలిసే తింటామండి మేమైతే. ఇంకా రోజైతే క్లిప్స్ అయితే కొన్ని షూట్ చేశాను, ఎక్కువైతే షూట్ చేయలేదు. ఇంకా 2 రోజులు పండగ హడావుడి అండి. దాని తర్వాతకి ఇక్కడైతే మా అత్తయ్య అండి, అంటే మా వదిన వాళ్ళ మదరు, ఇక్కడనైతే అప్పుడు గృహప్రవేశం అప్పుడు ఇక్కడ పూజ మొగరం అనేది పెట్టాం. సో అదైతే అక్కడ పెయింట్ వేయలేదండి, పెయింట్ వేయకపోయేసరికి అత్తమ్మనైతే పెయింట్ వేస్తుందండి. ఇంకా మీద కింద కలిపేసింది, మీద అన్నయ్య వాళ్ళ ఇంట్లో వేసింది, మళ్ళీ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వేసిందండి చూడండి. ఇంకా దాని తర్వాతకైతే వదిన ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా మా వదిన వాళ్ళ మదరే కదండి, ఇంకా మా వదినకి వాళ్ళ మమ్మీ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఇట్లా ఉండాలి, అట్లా తినాలి, టైంకి ఉండాలి, టైంకి పడుకోవాలని అయితే రూల్స్ అయితే మా వదిన వాళ్ళ మమ్మీ మా వదినకైతే చెప్తుంది. ఏ కన్న తల్లి అలాగనే చెప్తుంది కదండి, కన్న ప్రేమ అలాగే ఉంటుంది కదా ఎవరికైనా కూడా. ఇంకా అక్కడైతే మా మమ్మీ అంటే మా వదిన వాళ్ళిద్దరు అత్త గోడలు, ఇక్కడ తల్లి కూతుర్లు అండి. ఇంకా మమ్మీ చెప్పేది మమ్మీ చెప్తుంది అండ్ వాళ్ళ మమ్మీ చెప్పేది వాళ్ళ మమ్మీ చెప్తుంది. ఇంకా రూల్స్ అయితే వదినైతే ఆఫీస్కి అయితే పంపించారు ఫైనల్గా. మా అత్తయ్య అండ్ మా మమ్మీ అయితే మా వదిన ఆఫీస్కి అయితే పంపించారండి, సాగనంపారు. అలాగా ఉన్నే లేని అని చెప్పేసి మా వదినకైతే జాగ్రత్తగా పోవాలి, జాగ్రత్తగా ఉండాలి, మెల్లగా నడపాలి, ఇంకా ఏవో కొన్ని ముచ్చట్లయితే మా వదినకు చెప్పారులేండి. చెప్పేసి అయితే మా వదినైతే ఆఫీస్కి పంపించారండి. చూడండి మా వదిన డైలీ ఆఫీస్కి స్కూటీ మీదనే వెళ్తుందండి. చూడండి అక్కడైతే వాళ్ళ అత్తయ్యకి వాళ్ళ మమ్మీకి అయితే బాగా చెప్తుంది మా వదిన. ఇంకా నేను ఒక వీడియోని అయితే షూట్ చేశాను. ఫైనల్గా మా వదినైతే ఆఫీస్కి అయితే పంపించారు చూడండి. ఇంకా వదిన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకా మేమైతే లోపల మళ్ళీ కూర్చున్నామండి. అత్తయ్య నేను మా మమ్మీ అయితే కూర్చొని చిన్న స్మాల్ డిస్కషన్ అయితే చేసి ఉండేనండి. ఇంకా
ఇక ఉంటాయి కదండి పండుగ అయిపోయిన తెల్లారి ముచ్చట్లు, ఏమేమి జరిగినాయి పండుగ రోజు జరిగిన ముచ్చట్లు ఉంటాయి కదా, ఇంకా ఆ ముచ్చట్లు అయితే కూర్చొని అయితే మేము మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా మీ ఇళ్ళల్లో పండుగ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇలాగే కూర్చొని డిస్కషన్స్ ముచ్చట్లు మాట్లాడుకుంటారా అనేది కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ చేయండి. మా ఫ్యామిలీలో మాత్రం మాట్లాడుకుంటారండి. ఒక పండుగ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా ముచ్చట్లు ఉంటాయి, ఈ పండుగ ఇలా జరిగింది, ఇది ఇట్లా జరిగింది, అది అట్లా జరిగింది, ఉంటాయి కదండి ముచ్చట్లు. ఇంకా మా దాంట్లో అయితే అట్లా మాట్లాడుకుంటారు. ఎవరు మాట్లాడుకుంటారో మాట్లాడదు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అడగడం అయితే మర్చిపోయాను. నా వీడియో నచ్చింది అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నాకైతే కొంచెం సపోర్ట్ చేసి ఇంకో 200 సబ్స్క్రైబర్స్ అయ్యేలా నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి. ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, బాయ్ బాయ్.